నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఒక అద్భుతమైన ఆలయాన్ని మీకు చూపించబోతున్నానండి. చిత్తూరు నుండి షోలింగర్ వెళ్ళే దారిలో 40 కిలోమీటర్ల దూరంలో కరిమలై అనే ఊరిలో అద్భుతమైన ఆలయము ఉందండి. అది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఆలయానికి వెళ్ళడానికి ముందు ఇక్కడ పంచముఖ వినాయక స్వామి ఆలయం కూడా ఉంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది సూర్యాస్తమయం అండి. సూర్యుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడో, చాలా అద్భుతంగా ఉందండి ఈ ప్రకృతి. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే పెద్ద వెహికల్లో వచ్చాం మేము, ఫ్రెండ్స్ బంధువులంతా. ఇక్కడ పెద్ద వెహికల్ అలో చేయలేదండి, ఎందుకంటే అక్కడ లైట్స్ పెట్టారు, ఆ లైట్స్కి తగులుతుంది అని వాళ్ళు మా వెహికల్ని అక్కడే ఆపారు. చిన్న చిన్న వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి లైట్స్. ఈ సుబ్రహ్మణ్య స్వామి సర్పదోష నివారణకు కూడా బాగా పూజిస్తారండి. తమిళ ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామి. తమిళనాడులో 6 మంది సుబ్రహ్మణ్య స్వాములు అక్కడక్కడ వెళ్ళి మనం చూడడానికి ఉంటుంది, కానీ 6 సుబ్రహ్మణ్య స్వాముల్ని ఇక్కడ చూడొచ్చండి మనము. ఇది ఆలయ ప్రాంగణం అండి, ఇంకా నిర్మాణంలోనే ఉందండి. ఇక్కడ శివుడు ఉన్నాడు. ఇలా లోపలికి వెళ్ళాలండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి ఇలా లోపలికి పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఒకే గుడిలో 6 మంది సుబ్రహ్మణ్య స్వాములు కొలువై ఉన్నారండి. ఎవరెవరంటే పళని, తిరుపరకుండ్రం, తిరుత్తణి, తిరుచెందూరు. ఒక్క దేవుణ్ణి మాత్రం చూపిస్తున్నాను చూడండి, స్వామిమలై, పజముదిర్చోయల్. ఇక్కడ ఫొటోస్ అంతా నాటలోడని పెట్టారండి, కానీ వీటిని మాత్రము తీశాను నేను. సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ తీయలేదండి. ఎంత అద్భుతంగా ఉందో, గ్రానైట్ రాయితో నిర్మించారండి. అంతా కూడా ఒక్కరే కట్టించారని చెప్పారు. కింద శివయ్య ఉన్నాడండి. ఇక్కడ ఆ శివయ్య దగ్గర శివలింగం ఉంది. ఆ శివలింగానికి పాలు పోస్తారు. అక్కడ పాలతో అభిషేకం చేస్తారు. కింద తీసిస్తే వాళ్ళు ఒక గ్లాస్ స్వాములు ఇస్తారు. అక్కడ చూసాము, కూర్చున్నాము చూడండి. ఈ విధంగా శివుడు ఉన్నాడండి, శివలింగము ఉంది. ఈ శివలింగానికి చాలా అద్భుతంగా ఉందండి. చిన్న గ్లాస్తో పాలు ఇస్తారండి. పాలు పోస్తున్నాం, కానీ పడుతుందో తెలియదు. గ్రానైట్ రాయి తిరుపరకుండ్రం నిర్మించారు. తిరుత్తణి, పళని, సూర్యాస్తమయం, చెందూరు, స్వామిమలై, ఎంత చక్కగా పజముదిర్చోయల్ సుబ్రహ్మణ్య స్వాములు 6 మంది ఇక్కడ ఉన్నారండి. ఇలా దిగి వస్తాం. ఇక్కడ రాళ్ళు అంటారు చూడండి, ఆ రాళ్ళ పైన చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంచారు. మురుగనని కొలుస్తారు, వారి ఆరాధ్య దైవం అండి. ఆ విధంగా రాళ్ళు, చిన్న రాళ్ళు కూడా పెట్టారు చూడండి. అక్కడ సంతానం వారు కూడా ఇక్కడ వచ్చి ఆ విధంగా రాళ్ళు పెడతారని, అక్కడ రాళ్ళు పెట్టి పంచముఖ వినాయక స్వామి ఆలయం.